హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి రివ్యూ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి 'సీతకే తప్పలేదే శ్రీరాముడితో దూరం' అనేసి ఒక బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్లలో ది బెస్ట్ సాంగ్ అవుతుంది అనేసి 100% ట్రస్టెడ్గా చెప్తున్నాను. ఇదంతా తప్పకుండా చూడండి. అయితే ఈ సాంగ్లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన సిరి రాఘవుల చారి గారు, అలాగే వచ్చేసి కిట్టు పవన్ గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా ఎమోషనల్ గా ఈ సాంగ్ ఉంటుంది అనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిది అనేసి అంటే గనక బావ మరదళ్ళు ఉంటారు అన్నట్టు. వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. అలానే కానీ వీళ్ళ మామయ్యకు ఇష్టం ఉండదు అన్నట్టు, అమ్మాయి వాళ్ళ తండ్రికి ఇష్టం ఉండదు అన్నట్టుగా. అయితే అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయిని కోరుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటారా, నా బిడ్డను వేసుకోకురా, మనకున్న బంధాన్ని తెంపకురా అనేసి అనడం జరుగుతుందన్నమాట. కానీ అమ్మాయికి అబ్బాయి అంటే చాలా ఇష్టం అన్నట్టు, చాలా అంటే చాలా ఇష్టము. అయినా కూడా ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళ నాన్నకి ప్రామిస్ చేయడం వలన దూరంగా ఉంటాడు అన్నట్టుగా. చివరికి మ్యారేజ్ చేయడం కూడా జరుగుతుంది, అత్తగారింటికి కూడా పంపడం జరుగుతుంది అన్నట్టు. కానీ తర్వాతే ట్విస్ట్ మొదలవుతుంది. చాలా ఏడుపు వస్తుందండి, చాలా అంటే చాలా బాధేస్తుంది. ఈ సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, హార్ట్ కి టచ్ అయింది అన్నట్టుగా. లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి 100% ఈ సాంగ్ రీచ్ అవుతుంది, వాళ్ళ గుండె తగులుతుంది అనేసి నేను 100% చెప్తాను. అయితే ఈ సాంగ్ లిరిక్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ రాసిన వారు ఎవరనేసి అంటే కనుక చంద్రప్రకాష్ చారి గారు ఈ సాంగ్ కు చేయడం జరిగింది అన్నట్టుగా. అలాగే వచ్చేసి ఈ సాంగ్ ను పాడిన వారు హనుమంత్ యాదవ్ గారు, అలాగే రాఘవి గారు, అలాగే వచ్చేసి నిఖిత గారు ఈ సాంగ్ పాడడం జరిగింది. వీళ్ళు చాలా ఎమోషనల్ గానే ఈ సాంగ్ కూడా పాడడం జరిగింది, చాలా బాగా పాడారు అనేసి చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరైనా అంటే గనక కళ్యాణ్ కీస్ గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగింది. చాలా బాగా అంటే చాలా బాగా అందించాడనే చెప్పొచ్చు. ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ని ఎటువంటి మ్యూజిక్ ఇస్తే ఆ సాంగ్ చాలా బాగా వస్తుంది, హిట్ అవుతుంది అనేసి అనుకుంటాము, అదే విధంగా మ్యూజిక్ మన కళ్యాణ్ కీస్ గారు ఇవ్వడం జరిగింది అనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ రిలీజ్ చేసిన ఛానల్ ఏదనేసి అంటే గనక కళా ఫోక్ సాంగ్స్ అనేసి ఛానల్ నుండి ఈ సాంగ్ రిలీజ్ కావడం జరిగింది అన్నట్టుగా. మీరు అందరు తప్పకుండా చూడండి, ఈ సాంగ్ చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసి ఇంకేదైనా సాంగ్ రివ్యూ కావాలనేసి అనుకుంటే గనక నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను ఆ కామెంట్ 100% నేను ఆ సాంగ్ కు రివ్యూ చేస్తాను అనేసి చెప్తున్నాను. మీరు అందరు తప్పకుండా చూడండి, ఈ సాంగ్ మీకు అందరికీ నచ్చుతుంది. చెప్తున్నా కదా, లవ్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ నచ్చుతుంది అనేసి నేను మీ ముంగడికి రివ్యూ తీసుకురావడం జరిగింది అనగా. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.